నా తిండికైతే వేళకోళం లేదండి. అచ్చం కోతిలా తింటున్నానండి నేను. హై ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు అయితే కొండకైతే వెళ్ళిపోయాను. ఎందుకనగా అంటే ఈరోజు చిన్న పని ఉండేది, దానివల్ల కొండకైతే వెళ్ళడం అయితే జరిగింది. సో నేనైతే ఈ విధంగా కొండకి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే చూడండి, చాలా హైలైట్గా అయితే ఉంది ఈ యొక్క వ్యూ అని. చాలా హైట్గా అయితే వెళ్ళిపోయామండి. సో ఒక చెట్టు అయితే చూశాను, ఒక అరటి చెట్టు అయితే. ఆ చెట్టులో చూడగానే ఈ విధంగా అయితే కాయలు మొత్తం ముగిపోయి ఉన్నాయి. చాలా రోజుల నుంచి వెళ్ళకపోవడం వల్ల ఆ కాయలు అనేది మేము చూడలేకపోయాము. ఎక్కువగా ఈ యొక్క అరటికాయలు అనేది మేమైతే మా ఏరియాలో కూరలు అనేది ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. కూరలకైతే చాలా రుచిని అయితే ఇస్తాయండి వీటిని. సో మేము చాలా రోజులు ఈ యొక్క కొండకి వెళ్ళకపోవడం వల్ల ఈ విధంగా చెట్టు మొత్తం పళ్ళు అయిపోయినాయి. బహుశా మా అదృష్టం కొలిది కోతులు పక్షులు చూడకపోవడం, ఈ విధంగా చెట్టు అయితే ఏ విధంగా కాయలు ఉన్నాయి అదే విధంగా అయితే ఉన్నాయి. బహుశా ఈ యొక్క కొండ మీద చాలా కోతులు అయితే ఉండడం వల్ల ఈ యొక్క అరటి చెట్లు అనేది ఆ కాయలు అనేది ఉండవు అండి సర్వసాధారణంగా. సో మా అదృష్టం కొలిది ఈ విధంగా అయితే ఉన్నాయి. సో నేను దాంట్లో నుంచి ఒకటైతే నేనైతే ఈ విధంగా నా చేతులు పట్టి ఏరుతుందండి. చాలా గట్టిగా ఉండడం రావట్లేదు. ఫైనల్గా నా చేతికి అయితే ఒకటైతే వచ్చింది. సో నా చేతులు కాళ్ళు లేకపోవడం వల్ల ఈ విధంగా నోరుతోనైతే తొక్కైతే తీస్తాను. ఫైనల్గా తీసాను. సో టేస్టీ మాత్రం చూడండి వేరే లెవెల్ అండి, చాలా టేస్టీగా అయితే ఉంది. బహుశా చెట్టు మీద పండడం వల్ల టేస్టీగా అయితే అనిపించింది. నిజంగా సూపర్ అనేసి నేనైతే అంటాను ఫ్రెండ్స్. మీరు కూడా చెట్టు నుంచి ఈ విధంగా ఏరుకొని తిన్నారా? కామెంట్ చేయండి.